కీర్తనల గ్రంథంలోని కీర్తనలో 79వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకరు. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి వచ్చారు. వారు వచ్చి నీ స్వాస్థ్యాన్ని పాడు చేస్తున్నారు, నీ మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు. అన్ని దీనుల్లో 2 కేటగిరీస్ ఉంటాయి. మొదటి కేటగిరీ దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మందిరాన్ని పాడు చేస్తారంట, అపవిత్రపరుస్తారంట, ఆయన స్వాస్థ్యాన్ని చెడగొడతారంట. ఇది మొదటి కేటగిరీ. మొదటి కేటగిరీ కోసం నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 2వ కేటగిరీ కోసం మాట్లాడాలనుకుంటున్నాడు. కీర్తనలు రాసిన గ్రంథం 79వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మొదటి కేటగిరీ ఏముంది చెప్పండి? ఈ అన్యజనులు వచ్చి దేవుని స్వాస్థ్యాన్ని పాడు చేస్తారు, చెడగొడతారు, ఆ యెరూషలేముని పాడు చేసేస్తారు, తన స్వాస్థ్యాన్ని పాడు చేసేస్తారు, తన బిడ్డలు పాడు చేసేస్తారు. ఇది మొదటి కేటగిరీ. కానీ 2వ కేటగిరీ అలాంటిది కాదు. 2వ కేటగిరీ అలాంటిది కాదు. అన్యజనులుగా ఉన్న 2వ కేటగిరీ అటువంటిది కాదు. దేవుని పక్షంగా నిలబడేవారు, దేవుని పక్షంగా నిలబడేవారు, దేవుని ప్రజల పక్షంగా నిలబడేవారు, దేవుని ప్రజల పక్షంగా పోరాడేవారు, దేవుని ప్రజల పక్షంగా మాట్లాడేవారు, దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేసేవారు, దేవుని ప్రజల పక్షంగా నిలబడి మాట్లాడేవారు. హల్లెలూయా. ఈరోజు నేను కోరేష్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూద్దాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అవి యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొని నా ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి కేటగిరీ దేవుని సన్నిధిని, దేవుని ప్రజల్ని, దేవుని స్వాస్థ్యాన్ని, యెరూషలేముని, యాకోబు సంతతిని పాడు చేసేవారు. కానీ 2వ కేటగిరీ అటువంటిది కాదు. దేవుని పక్షంగా నిలబడతారు, దేవుని ప్రజల పక్షంగా నిలబడతారు, దేవుని పక్షంగా పోరాడతారు, దేవుని ప్రజల పక్షంగా నిలబడి పోరాడతారు, మాట్లాడతారు. అటువంటి కేటగిరీ కోసం నేను మాట్లాడబోతున్నాను. అటువంటి కేటగిరీలో ప్రథమ స్థానాన్ని పొందుకున్న, దేవుని దృష్టిలో అభిషక్తుడిగా, ప్రజల దృష్టిలో మెస్సయ్యగా గుర్తింపు పొందిన కోరేషు కోసం నేను మాట్లాడబోతున్నాను. కోరేషు ఒక అన్యమతరాజు, దేవుని ఎరగనివాడు, రక్షణ లేనివాడు, మారు మనసు లేనివాడు, అన్య దేవతలను పూజించేవాడు, అన్య మత ఆచారాలను, సంప్రదాయాలను పాటించేవాడు. ఇటువంటి కోరేషును దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఇటువంటి కోరేషును దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. పేరు పెట్టి పిలుచుకొని మొదటగా ఏమంటున్నాడో తెలుసా? ఇత్తడి తలుపులుగాను, ఇనుప గడియలుగాను నేను నిన్ను చేస్తాను కోరేషు. పేరు పెట్టి పిలుచుకొని రెండవదిగా కోరేషుతో ఏమంటున్నాడో తెలుసా? దాచబడిన నిధులను, మరుగయ్యున్న ఆ నిధులను నేను నీకు ఇస్తాను కోరేషు అంటున్నాడు. ఒక అన్యుడై ఉండి, దేవుని ఎరగని వాడై ఉండి, దేవుని ఎడల దేవుని పూజించడు, రక్షణ లేదు, దేవుని ప్రార్థన చేయడు,
ఏం చేయడు. మరి అటువంటి వాడిని దేవుడు ఎందుకు ఎన్నుకోవాలి? అటువంటి వాడిని దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలుచుకోవాలి? అటువంటి వాడిని ఎందుకు దేవుడు ఆశీర్వదించాలి? అటువంటి వాడికి ఎందుకు దేవుడు ప్రవచనం ఇవ్వాలి? అటువంటి వాడికి ఎందుకు దేవుడు పేరు పెట్టి పిలుచుకోవాలి? అటువంటి వాడికి ఎందుకు దేవుడు వాగ్దానం చేయాలి? అటువంటి అన్యమత రాజుకు ఎందుకు ప్రజలు మెస్సయ్య అని పేరు పెట్టాలి? మెస్సయ్య అనే పేరు యేసు ప్రభువుకు తప్ప ఇంకెవరికి తగని పని కదా. మరి ఎందుకు కోరెషుకు మెస్సయ్య అని ప్రజల పేరు పెట్టారు? మరి ఎందుకు కోరెషును దేవుడు పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు? ఎందుకు పేరు పెట్టాడు? ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు? ఎందుకు ప్రవచనం ఇస్తున్నాడు? కోరెషు ఎంత గొప్పవాడో నేను ఒక 5 విషయాలు చెప్తాను. మొదటి గొప్ప ఉద్దేశం ఏంటి అని అంటే, తన అభిషక్తునిగా పిలువబడ్డాడు. రెండవదిగా దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. మనుషులెవరు తనని ప్రేరేపించలే, దేవుని చేత తను ప్రేరేపించబడ్డాడు. మూడవదిగా చూస్తే దేవుని ఆజ్ఞల కంట తన శిరస్సు వంచేవాడంట. అందరూ కోరేసుకు శిరస్సు వంచాలి, ఆయన పాదాల దగ్గర పడాలి, మొక్కాలి, దండం పెట్టాలి. ఆయన మాటకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన శాసనాలకు కోరెషుకు ప్రజలందరూ తలలో వంచి మొక్కాలి. కానీ అలాంటి కోరెషు ఎవరికి మొక్కుతున్నాడంట? సజీవుడైన దేవునికి మొక్కడం మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోరెషు దేవుని ఆజ్ఞలకు శిరస్సు వంచేవాడంట. నాలుగోదిగా అప్పగింపబడిన పని వెంటనే పూర్తి చేసేసేవాడంట. ఎంత మంచి లక్షణం చెప్పండి. ఏదైనా దేవుడు దర్శనమిచ్చి, కలిచ్చి, ప్రవచనమిచ్చి, వాగ్దానమిచ్చి మాట్లాడితే, చెబితే, చేయమని చెప్తే వెంటనే ఉదయం లేవగానే పని మొదలు పెట్టేవాడంట. రాత్రి దేవుడు మాట్లాడితే ఉదయం పని మొదలు పెట్టేవాడంట. ఉదయం దేవుడు మాట్లాడితే రాత్రి గల పని మొదలు పెట్టేవాడంట. ఆ పనిని త్వరగా పూర్తి చేసేసేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఎంత గొప్ప ఆధిక్యత కోరేషు జీవితంలో మనం చూస్తే, అన్య మత రాజు, కానీ అన్య మత రాజుల్లో ప్రధానమైన గొప్ప రాజుగా దేవుడు తన సింహాసనాన్ని నిలబెట్టాడంట. కోరేషు కోసం బైబిల్ గ్రంథంలోని 23 సార్లు రాయబడింది. కోరేషు కోసం బైబిల్ గ్రంథంలో 23 సార్లు రాయబడింది. ఎజ్రా గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది, 2వ దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా రాయబడింది. 23 సార్లు కోరెషు కోసం బైబిల్లో మన ప్రస్తావన చూడగలుగుతాం. కోరెషును దేవుడు అనుకూలంగా మార్చుకున్నాడంట. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉన్నది, ఆయన తన చిత్తానం చొప్పున దాని త్రిప్పును. దేవునికి స్తోత్రం. రాజుల హృదయము దేవుని చేతిలో ఒక కాలువ వలె ఉందంట, ఒక నది వలె ఉందంట. ఇప్పుడు కోరేషు హృదయం దేవుని చేతిలో ఎలా ఉంది చెప్పండి? నీటి కాలువ వలె ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా కావాలంటే దేవుడు అలా తిప్పుకుంటాడు. కోరేషు హృదయాన్ని దేవుడు ఎలా తిప్పుకున్నాడంట? తన చిత్తానుసారంగా, తనకు అనుకూలంగా, తనకి నచ్చినట్టు కోరేషు హృదయాన్ని దేవుడు తిప్పుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కోరేషు నమ్మాడు దేవుణ్ణి. దేవుని తట్టు దేవుడు తిప్పుకున్న తర్వాత కోరేషు దేవుణ్ణి నమ్మాడు. నమ్మిన తర్వాత తను ఊరుకుండలేదంట. అన్యుడై ఉండి, అన్యమత రాజై ఉండి దేవునికి ఇల్లు కట్టాలనుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేహు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కోరేషు దేవుని నమ్మిన తర్వాత, దేవుని మాట వింటున్న తర్వాత
దేవుని స్వరం వింటున్న తర్వాత, దేవుని దర్శనాన్ని చూస్తున్న తర్వాత తను ఏం చేస్తున్నాడంట? దేవుని కొరకు ఒక మందిరం కట్టమని, తన ప్రజలందరూ కూడా ఒక చోట కూడి ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు చెప్పాడని చెప్పి వెంటనే ఆ పనిని మొదలు పెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. కోరేషు ఒక అన్యుడు, ఒక అన్యమత రాజు. కానీ ఈరోజు తన హృదయం దేవుని చేతుల్లో ఉంది. కానీ ఈరోజు తన పనులన్నీ దేవుని కోసం ఉన్నాయి. తను ఒక మందిరం కడుతున్నాడు, దేవుని ఇల్లు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం.